హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో ఫుల్ డే మార్నింగ్ నుంచి డిన్నర్ వరకు నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నానో ఒక హోల్ డే అయితే మీకు చూపించబోతున్నాను వీడియోని. అలాగే ఈ వీడియోలో ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ఉండే విధంగా అయితే నేను షేర్ చేస్తున్నాను వీడియోని. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు నచ్చుతున్నాయా, నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలా అనిపిస్తున్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. డైలీ మా డే వచ్చేసి ఏదో ఒక వెజిటేబుల్ జ్యూస్తో అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ రోజు వచ్చేసి ఏబిసిడి జ్యూస్తో అయితే స్టార్ట్ అయింది. దీనికోసం ఒక బీట్రూట్, యాపిల్, క్యారెట్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమే. కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో మనం ఎలాంటి స్వీట్నర్ని యాడ్ చేయనవసరం లేదు. యాపిల్, బీట్రూట్, క్యారెట్ స్వీట్గా ఉంటాయి కాబట్టి హ్యాపీగా స్ట్రైన్ చేసుకొని తాగేయచ్చు. పిల్లలు కూడా హ్యాపీగా తాగేస్తారు మనం ఇందులో ఎలాంటి స్వీట్నర్ వేయకుండానే. ఇక జ్యూస్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఈరోజు పచ్చి బొబ్బర్లు ఉంటే పచ్చి బొబ్బర్లని అలాగే స్వీట్ పొటాటోని బాయిల్ చేసి ఈ విధంగా తీసుకున్నాను. స్వీట్ పొటాటో అలాగే బొబ్బర్లని ఒక గోవాని తీసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ అయితే ఈ విధంగా సింపుల్గా ఫినిష్ చేసేసుకున్నాము. మనకి బొబ్బర్లో, స్వీట్ పొటాటోలో మంచి ప్రోటీన్ ఉంటుంది అండ్ సింపుల్గా క్విక్గా మనం అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మా బ్రేక్ఫాస్ట్ని ఫినిష్ చేసేసాము. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ విషయానికి వచ్చేస్తే లంచ్లో అయితే సోయా చంక్స్ మిల్ మేకర్ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్, చపాతీలోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది టేస్ట్. ముందుగా స్టవ్ పై వాటర్ని పెట్టుకొని వాటర్ మనకి బాగా బాయిల్ అయిన తర్వాత మనం సోయా చంక్స్ని అయితే వేసుకోవాలి. మిల్ మేకర్ని వేసుకొని ఒకే 1 సెకండ్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే ఆ వాటర్ అంతా స్ట్రైన్ చేసేసి చల్లనీళ్ళు వేసుకోవాలి. వెంటనే చల్లనీళ్ళు వేసుకొని ఈ విధంగా పప్పు మెతుక్కుంటాం కదా, ఇలాంటి దాంతో ఒక్కసారి అందులో ఉన్న వాటర్ అంతే పోయేలాగా తీసేయాలి. తీసేసిన తర్వాత పక్కన పెట్టేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం బటర్ని కూడా వేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది, లేదా ఆయిల్తో చేసేసుకున్నా పర్వాలేదు. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మన స్పైసీని బట్టి 2 to 3 గ్రీన్ చిల్లీని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్ అలాగే గ్రీన్ చిల్లీ ఫ్రై అయ్యే లోపు అయితే మంచిగా మసాలాను అయితే ప్రిపేర్ చేసేసుకుందాం రండి. ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో హోల్ గరం మసాలాను అయితే వేసేసుకోవాలి. దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, యాలకులు 2, అలాగే ఒక పువ్వు, హాఫ్ టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 నుంచి 5 క్యాష్యూ నట్స్, డ్రై కోకోనట్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ కర్రీకి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న మసాలాలోని ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమోటో అలాగే ఒక చిన్న కప్పుతో పెరుగుని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ బ్యాటర్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఈలోగా అయితే ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ని వేసుకుందాం. గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. మనకి వన్స్ గార్లిక్ జింజర్ పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసుకొని పచ్చి వాసన పోయే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం టమోటో అది పచ్చివి వేసాం కదా, బాయిల్ చేయకుండా ఫ్రై చేయకుండా పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం కొంచెం మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఇందులో వేసుకొని మనం కుక్ చేసేసుకుంటే ఈ పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా మనకి ఈ పేస్ట్ మసాలా అంతా దగ్గరగా ఫ్రై అయిన తర్వాత మన స్పైసీని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ అలాగే టేస్ట్ని బట్టి సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి.
కొద్దిగా వాటర్ వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం ముందుగా మిల్ మేకర్‌ని స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా! హాట్ వాటర్‌లో వేసుకొని వాటిని ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ ఆ గ్రేవీలోనే కుక్ అయ్యే విధంగా ఒక 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము. ఆ మసాలా అంతా పట్టేలాగా ఒక 1 మినిట్ అయితే ఉంచిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ మన గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి టేస్టీ అండ్ యమ్మీ సింపుల్ మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్ చపాతీలోకి అండ్ రైస్ ఐటమ్స్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. అండ్ మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది మిల్ మేకర్లో. వేడి వేడి రైస్లో ఈ కర్రీని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేసేయచ్చు. వేడి వేడి రైస్లో ఈ కర్రీ అండ్ పప్పు, నేను ఈ కర్రీతో పాటు పప్పును కూడా ప్రిపేర్ చేశాను. పప్పుని సర్వ్ చేసుకొని లంచ్ అయితే ఫినిష్ చేసేసాము సింపుల్గా. ఇదండి మా లంచ్ అయితే. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అయిపోయింది. ఇక ఈవినింగ్ డిన్నర్ విషయానికి వచ్చేస్తే నేనైతే ఇక్కడ స్నాక్స్ అవి ఏమీ చూపించట్లేదండి. ఇక్కడ డిన్నర్ చూపిస్తున్నాను. డిన్నర్లోకి వచ్చేసి స్ప్రౌట్స్తో అయితే నేను స్ప్రౌట్స్ చీలా అనుకోవచ్చు లేదా దోశ ఏమైనా అనుకోవచ్చు. దీంతో ఒక మంచి రెసిపీని అయితే చూపిస్తున్నాను. చూడటానికి మీకు ఎలా ఉన్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్ప్రౌట్స్ని తీసుకున్నాను 1 కప్పు. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమే. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకుని ఇందులో మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే క్యాబేజీ తురుముకొని ఈ విధంగా వేసుకుంటున్నాను. క్యారెట్ వేసుకోవచ్చు. ఇంకా వెజిటేబుల్స్ మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే వాటినైతే వేసుకోవచ్చు. గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. గ్రీన్ చిల్లీ అండ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికము అండ్ రెడ్ క్యాప్సికమ్ నా దగ్గర అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకున్నాను. కొంచెం పుదీనా, కొత్తిమీరను కూడా వేసుకొని 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. శనగపిండిని వేసుకొని మన స్పైసీని బట్టి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అండ్ పసుపు, జీలకర్ర పొడి ఉంటుంది కదా, జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుని మెత్తగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో అయితే గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా వేసుకోవాలి. గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా వేసాను నేను. హాఫ్ టీ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా వేసుకొని మెత్తగా మిక్స్ చేసేసుకోవాలి బాగా. మనకి ప్యాన్ పైన దోశలాగా వేసుకునే విధంగా కన్సిస్టెన్సీ ఉండే విధంగా మనం అయితే మిక్స్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోయింది. నేను మిక్స్ చేసుకున్న బ్యాటర్తోనే. ఒకవేళ ఆ బ్యాటర్తో సరిపోలేదు అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని బటర్ కానీ లేదా గీ కానీ లేదా ఆయిల్ ఏదైనా పర్వాలేదు, గీ వేసుకొని చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. ఇందులో నేనైతే ఇక్కడ గీనే వేసాను. గీని వేసుకొని ఈ విధంగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని గరిటతో ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని, మరీ పల్చగా అయితే స్ప్రెడ్ చేసుకోవద్దు, కొంచెం మందంగా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ అయితే మినిమం పడుతుంది ఇది కుక్ అవ్వడానికి. వెంటనే టర్న్ చేయొద్దు. కుక్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని కుక్ అయిన తర్వాత ఈ విధంగా 2 సైడ్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటే మనకి మంచి డిన్నర్ అయితే రెడీ అయిపోతుంది. దీంట్లోకి ఏదైనా కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు లేదా ప్లెయిన్గా కూడా తీసుకున్నా బాగుంటుంది. లోపల సాఫ్ట్గా బయట క్రంచీగా చాలా బాగుంటుంది. స్పైసీస్ యాడ్ చేసాం కదా, చాలా టేస్టీగా కూడా. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా అనిపించిందో, వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.